ఇది గరుత్మంతుని జననం వీరత్వం గురించి. అసలు మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు తన తల్లి బానిసత్వాన్ని ఎలా పోగొట్టాడనే ఆసక్తికరమైన కథలో మనం తెలుసుకోవలసిన 3 ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. మొదటిది, తొందరపాటు తెచ్చిన శాపం. కశ్యప మహర్షి భార్యలైన కద్రువు, వినతలలో కద్రువుకు వేలాది సర్పాలు పుట్టాయి, కాని వినత గుడ్లు ఇంకా పగలలేదు. ఆ ఆతృతలో వినత ఒక గుడ్డును ముందుగానే బలవంతంగా పగలగొట్టడంతో అరుణుడు అసంపూర్ణంగా పుట్టి కోపంతో తన తల్లిని కద్రువుకు బానిస అవ్వమని శపించాడు. ఒక్క క్షణం ఆతృత ఒకరి జీవితాన్నే ఎలా బానిసత్వంలోకి నెట్టేసిందో చూశారా? రెండోదు, మోసపూరితమైన పందెం. ఉచ్చైశ్రవం అనే తెల్లటి అద్భుతమైన గుర్రం రంగుమీద ఈ ఇద్దరు సోదరీమణులు పందెం కాశారు. ఆ గుర్రం తోక నల్లగా కనిపించేలా కద్రువు తన సర్పాలను ఆ తోకకు చుట్టుకోమని చెప్పి మోసంతో పందెం గెలిచి వినతను బానిసను చేసుకుంది. ఇది కేవలం ఒక ఆటలో మోసం చేయడం కాదు సుమా, ఒకరి స్వేచ్ఛను శాశ్వతంగా దొంగిలించడమే కదా. చివరగా గరుత్మంతుని పోరాటం, తెలివితేటలు. వినత రెండవ గుడ్డు నుండి మహాశక్తిమంతుడైన గరుత్మంతుడు పుట్టాడు. తన తల్లి స్వేచ్ఛ కోసం సర్పాల షరతుగా అడిగిన అమృతాన్ని తేవడానికి అతను ఏకంగా దేవతలతోనే యుద్ధం చేశాడు. అమృతం తెచ్చినా అది సర్పాలకు దక్కకుండా తెలివిగా వ్యవహరించి తన తల్లిని విడిపించుకున్నాడు. అతని ధైర్యానికి మెచ్చే విష్ణువు గరుత్మంతుణ్ణి తన వాహనంగా చేసుకున్నాడు. అంటే బలంతో పాటు బుద్ధిబలముంటే ఎవరినైనా ఎదిరించవచ్చన్నమాట. అపారమైన శక్తికి సరైన సమయస్ఫూర్తి కూడా తోడైతే ఎంతటి క్లిష్ట పరిస్థితుల నుంచైనా సునాయాసంగా విజయం సాధించవచ్చని ఈ గరుత్మంతుని కథ స్పష్టంగా నిరూపిస్తోంది.